హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటి నుంచో నేనైతే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లో అసలు నాకు కూడా థంబ్నెయిల్స్ ఎలా చేయాలో కూడా అస్సలు అర్థం కాకపోయేది. కానీ చిన్నగా అన్ని ఛానల్స్ చూసుకుంటూ ఫస్ట్ ఇంకా అవన్నీ ట్రై చేస్తూ వచ్చాను. కానీ మీరు నా వీడియోస్లో కూడా చూడొచ్చు, ఫస్ట్లో థంబ్నెయిల్స్ ఎంత ఘోరంగా చేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, ఇంకా నేర్చుకుంటున్నాను అని అనుకుంటున్నాను. క్యాన్వాలో మన ఫోన్లోనైతే మంచి థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలో మీకైతే ఈ ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ మధ్యలో స్టెప్స్ పోతాయి కాబట్టి అసలు అర్థం కాదు. కాబట్టి వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో చూసేద్దాం. ఫస్ట్ క్యాన్వా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మన ఫోన్లోకి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అక్కడ మనము యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇలా చాలా డిజైన్స్ అయితే వస్తాయన్నమాట. మన వ్లాగ్స్కి సంబంధించినవి, బర్త్డే పార్టీకి సంబంధించినవి, ఇంకా ఇవన్నీ టెంప్లెట్స్ అన్నీ వస్తాయన్నమాట, మోడల్స్. ఇవి చూడండి, ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. ఇట్లా ట్రావెల్కి సంబంధించినవి, డైలీ వ్లాగ్స్కి సంబంధించినవి, ఇంకా టూర్స్కి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకి నచ్చినవి మన వీడియోకి తగ్గట్టు మనమైతే ఒక టెంప్లెట్ని అయితే తీసుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా. ఓన్లీ మనం ఇందులో సెలెక్ట్ చేసుకొని అవి ఇమేజెస్ తీసేసి అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాలలో అయితే ఇలా చాలా రకాలైతే ఫుడ్కి సంబంధించినవి ఇవైతే ఉన్నాయన్నమాట. ఇందులో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ డార్క్గా బాగుంది కదా అని చెప్పేసి ఇందులో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అయితే లాక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి దాని మీద ఉన్న ఇమేజెస్ అవసరం ఉంటే ఉంచుకోవాలి, లేదంటే దాని మీద ఇట్లా క్లిక్ చేసి 3 డాట్స్ నొక్కితే అక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే మనకి పైన అయినా సరే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అవి డిలీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ నేనైతే టెక్స్ట్ రాస్తున్నాను అనమాట. ముందు కింద టెక్స్ట్ అనే ఆప్షన్ ఎందుకు కనిపిస్తుంది కదా, అక్కడ టెక్స్ట్ మీద నొక్కేసి 5 minutesలో అని సెర్చ్ చేస్తున్నాను నేను. 5 minutesలో అని వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని నేనైతే ఇక్కడ మన సైజ్కి తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్స్ అవన్నీ. ఇక్కడ 5 minutesలో అయితే కొంచెం సైజ్ నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఏ ఫాంట్ కావాలో అది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా రకాలు. కానీ లాస్ట్కి అయితే క్యాన్వా ఇవి బాగుంటాయి అన్నమాట, క్యాన్వావి. తర్వాతకి ఇలా మనం హెడ్డింగ్ లేకపోతే సైడ్ హెడ్డింగ్ లాగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నేను టెక్స్ట్ పెద్దగా పెట్టుకొని ఆ తర్వాత బోల్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. బోల్డ్లో పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి ఆ టెక్స్ట్ అనేది. ఆ తర్వాత దీనికి నేను అయితే కలర్ అయితే చేంజ్ చేసుకున్నాను. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ. ఆ తర్వాత నేను దాని మీద కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ లాక్ చేస్తున్నాను. చూసారుగా, మనం అక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మనకి లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అక్కడ లాక్ చేస్తే ఇంకా అది ఎటు కదలదు అనమాట. ఒకవేళ లాక్ వేయకపోతే అది మనం వేరే టెక్స్ట్ రాసేటప్పుడైనా, ఇమేజెస్ యాడ్ చేసేటప్పుడైనా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం ఒక్కొక్కటి పెట్టుకోగానే వాటికి లాక్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం తెలుగులో యాడ్ చేస్తున్నాను అనమాట వర్డ్. మనకి ఇక్కడ అదిరిపోయే అని తీసుకున్నాను నేను. ఆ కీప్యాడ్లోనే మనము లాంగ్వేజ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదిరిపోయే అని తీసుకొని దానికి కూడా కలర్ని అయితే నేను ఎల్లో కలర్ పెడదామని చూస్తున్నాను. ఇక్కడ ఎల్లో పెట్టేశాను. ఆ తర్వాతకి దాన్ని మళ్ళీ బోల్డ్ ఆప్షన్ క్లిక్ చేశాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనకి ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఆ వర్డ్స్కి కూడా కలర్స్ అవి చేంజ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకొక మెథడ్ కూడా కావాలంటే చెప్పండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. థంబ్నెయిల్స్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మొత్తం పెట్టాలనుకుంటుంది మాత్రం 5 minutesలో అదిరిపోయే థంబ్నెయిల్స్ క్యాన్వాతో అని పెడుతున్నాను అనమాట. థంబ్నెయిల్స్ ఇక్కడ కూడా మళ్ళీ నేను సైజ్ కొంచెం పెద్దగా తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బోల్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. దీన్ని ఇంకా వైట్ కలర్లోనే ఉంచుతున్నాను అనమాట. ఎందుకంటే
మంచిగానే ఉంది కదా చూడడానికి అన్నట్టు. ఇంకా మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇలా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నప్పుడల్లా వాటన్నిటిని లాక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి డిలీట్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం అన్నీ పెట్టేసినాక వాటిని సైజులు కానీ కలర్స్ అవి చూసుకొని మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వాటిని అయితే లాక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను 5 minutesలో అదిరిపోయే థంబ్నెయిల్స్ అన్నీ పెట్టాను కదా. ఇప్పుడు చేసుకోండి ఇలా అనేది మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ తెలుగు వర్డ్ అయితే నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. చేసుకోండి ఇలా అని. మీరు కావాలంటే మొత్తం ఇంగ్లీష్లో అయినా పెట్టుకోవచ్చు, మొత్తం తెలుగులో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి నేను చేసుకోండి ఇలా అని తీసుకున్నా కదా. ఇప్పుడు దాన్ని నేనైతే రెడ్ కలర్లో పెట్టుకుంటున్నాను. రెడ్ కలర్లో పెట్టేశాక మళ్ళీ బోల్డ్ ఆప్షన్ కొన్ని కలర్స్ చూస్తున్నాను, కానీ రెడ్డే మంచిగా ఉంది అనిపించింది నాకు, అందుకని మళ్ళీ రెడ్ కలరే పెట్టుకున్నాను. ఆ తర్వాత బోల్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి చూడండి బోల్డ్లో పెట్టుకుంటే మనకి మొత్తం ఆ వర్డ్స్ అనేవి కూడా చాలా క్లియర్గా మంచిగా అనిపిస్తుంది కదా. చేసుకోండి ఇలానే ఫస్ట్ ఇంతవరకే పెడదాం అనుకున్నాను, కానీ ఆ తర్వాత క్యాన్వాతో అని పెడితే బాగుంటుంది కదా. అంటే మనకు అసలైన మ్యాటరే క్యాన్వా కాబట్టి అందుకనే క్యాన్వా కూడా పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా చేసుకోండి ఇలా అనేది కొంచెం సైజ్ తగ్గించి ఆ తర్వాత క్యాన్వాతో అని అది కూడా లాక్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను క్యాన్వాతో అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మనం పెద్ద దీనికోసం ల్యాప్టాప్స్ సిస్టమ్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్లో ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఐఫోన్లోకి పిక్సెల్ ల్యాబ్ అయితే రావట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అన్ని యాప్స్ చూస్తుంటే ఇంకా లాస్ట్గా క్యాన్వా తోటి కూడా చాలా ఈజీగా అనిపించింది. మీకు పిక్సెల్ ల్యాబ్లో కూడా ఇలా ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇలా క్యాన్వాతో అని పెట్టాను కదా. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట, అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా అని చెప్పేసి. అన్నీ బాగున్నాయి కాబట్టి ఇంకా అన్నిటికి లాక్ వేసుకొని నేను అది కొంచెం క్యాన్వాతో అనేది కూడా సెట్ చేసుకొని దాన్ని కొంచెం బోర్డులో పెట్టేసుకొని సైడ్కి నెట్టేసుకున్నాను అనమాట. ఇలా చాలా ఈజీగా అయిపోతుంది అసలు, కానీ ఫస్ట్లో నాకు అస్సలు అర్థం కాక ఇలా దీన్ని కూడా లాక్ చేసుకున్నాక కింద మనకి కెమెరా రోల్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మనకి కావాల్సిన వీడియోస్ కానీ లేకపోతే ఇలా ఫొటోస్ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి. అంతే అన్నమాట, ఎంతో సింపుల్గా అయిపోతుంది. నేనైతే ఇక్కడ 2 థంబ్నెయిల్స్ ఇంతకుముందు చేసినవి మీకైతే పెట్టి చూపిస్తున్నాను అర్థం అవ్వడం కోసం. ఆ తర్వాత ఆ పైన ఆరో మార్క్ ఉంది కదా డౌన్కి, అది క్లిక్ చేసుకుంటే మన ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. అంతే అనమాట, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో క్యాన్వాతో అది కూడా మన మొబైల్ ఫోన్లో థంబ్నెయిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఈ ఇమేజెస్కి కూడా లాక్ వేసుకొని ఆ పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అక్కడ సేవ్ చేసుకుంటే మనకి గ్యాలరీలోకి అయితే ఈ థంబ్నెయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. చూసారుగా, ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఇంకా మీకు యూట్యూబ్లో ఎలాంటి అయినా వీడియోస్ కావాలంటే థంబ్నెయిల్ మేకింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇంకా వాయిస్ ఓవర్ నేనైతే ఎలా ఇస్తాను ఇంకా ఇవన్నీ మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఒక్కొక్క వీడియో. ఇంకా మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.